వరిని అధిక శాతం రైతాంగం దమ్ము చేసి నాటు వేసే విధానంలో సాగు చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పులు, వర్షాలు అదునులో కురవకపోవటం, జలాశయాలు, చెరువులు, కుంటల్లోని నీరు సరైన సమయంలో చేరకపోవటం, వ్యవసాయ కూలీల కొరత, అధిక రేట్లు, పెరిగిన ట్రాక్టర్ల కిరాయి ఖర్చు, ఇతర పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవటం వల్ల వరి సాగు గిట్టుబాటు కాని పరిస్థితి. ఈ సమస్యలకు సరైన పరిష్కారంగా నిలుస్తోంది దమ్ము చేయకుండా వరిని నేరుగా విత్తి సాగు చేసే పద్ధతి. ఈ సాగు పద్ధతిని గత 6-7 సంవత్సరాలుగా రైతులు ఆచరిస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. పొడితుక్కులో విత్తి సాగు చేయడాన్ని ఎరోబిక్ పద్ధతి, వెదవరి పద్ధతి అని కూడా అంటారు. వెదవరి సాగులో కలుపు సమస్యగా ఉంటుంది. కలుపు నివారణకు ఇవాళ మంచి కలుపు మందులొచ్చాయి. వీటిని ఉపయోగించి సమర్థవంతంగా కలుపు నివారించవచ్చు. వెదవరి సాగులో మెళకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి రఘురామరెడ్డి నుంచి తెలుసుకుందాం. వానాకాలం వరిని కూడా నాటు వేసే పద్ధతి కన్నా దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు చేసుకున్నట్లయితే రెండో పంట సాగు చేసుకోవడానికి కూడా చాలా తేలికగా ఉంటుందని చెప్పి రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. అంటే దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి సాగు పద్ధతి ద్వారా కూడా రైతాంగం నాటు వరిలో ఎటువంటి దిగుబడులు సాధించగలుగుతున్నారో అటువంటి దిగుబడులను అంటే ఎకరానికి వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే 35 నుంచి 40 బస్తాలు కూడా దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. ఈ దమ్ము చేయకుండా నేరుగా విత్తే వరి పద్ధతి లోపల మనము నారుమడులు పెంచాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో నేరుగా మనం విత్తుతున్నాం కాబట్టి వారం నుంచి 10 రోజుల ముందుగా వరి కోతలు అనేది పూర్తి అవుతాయి. అంతేకాకుండా మొత్తం నీరుని కనుక చూసుకున్నట్లయితే ఒక 25% నుంచి 30% వరకు నీటిని కూడా ఈ పద్ధతిలో మనము ఆదా చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. మరి దీంట్లో ఎటువంటి చోట ఈ పద్ధతి మనకు అనుకూలంగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే మరీ తేలికల నేలలు కాకుండా మధ్యస్థం నుంచి బరువైన నేలలు ఈ పద్ధతికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ పద్ధతి మనకు ఎక్కువగా చెరువుల కింద, అదేవిధంగా కాలువల కింద, పెద్ద పెద్ద జలాశయాల కింద సాగు చేసుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చౌడు నేలలకు మరియు వంపు భూములకు మాత్రం ఈ పద్ధతి అంత అనుకూలంగా ఉండదు. అదేవిధంగా ఈ పద్ధతి ముఖ్యంగా ఈ వానాకాలం సాగుకు మాత్రమే సిఫారసు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యాసంగి సీజన్కు ఈ పద్ధతి అంత అనుకూలంగా ఉండదు. ఒకవేళ యాసంగిలో కూడా రైతాంగం వరి సాగు చేసినట్లయితే ఈ పద్ధతిలో మనము దమ్ము చేయడం అనేది లేదు కాబట్టి 1-2 వర్షాలు పడడంతోనే ఈ పాత విత్తనాలన్నీ కూడా మొలక రావడం జరుగుతుంది. ఈ మొలక వచ్చిన తర్వాత 1-2 సార్లు కల్టివేటర్తో కానీ లేదా ఇతర యంత్రాలతోని ఈ మొలకెత్తినటువంటి విత్తనాలన్నీ కూడా పూర్తిగా పోయేటట్టుగా చూసుకొని ఆ పైన మనము ఈ ఇప్పుడు వానాకాలానికి అనువైనటువంటి రకాన్ని అప్పుడు మాత్రమే విత్తుకోవాలి. సాధ్యమైనంత తొందరగా అంటే జూన్ 20 నుంచి 30వ తేదీ లోపల విత్తుకున్నట్లయితే రైతాంగానికి మంచి దిగుబడులు వస్తాయి. మరి ఇంకోటి ముఖ్యమైన సూచన విత్తనం మోతాదు విషయాన్ని కనుక వచ్చినట్లయితే దీన్ని 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటేంటంటే మనము ఈ ట్రాక్టర్లను ఉపయోగించి సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ ద్వారా వేసుకోవచ్చు, లేదా ఊరికే సీడ్ డ్రిల్ ద్వారా కూడా వేసుకోవచ్చు, లేదా నాగలి వెనకాల నడిచేటువంటి గొర్రుతో కానీ నాగళ్ళతో కానీ కూడా విత్తనం వేసుకోవచ్చు. అంటే ఒక నిర్దిష్ట దూరంలో మనము ఈ పద్ధతిలో విత్తుకున్నప్పుడు ఒక సాలలో విత్తుకున్నప్పుడు సన్నగింజ రకాలైతే 8 కిలోలు, దొడ్డు గింజ రకాలైతే 10 కిలోలు విత్తుకున్నట్లయితే సరిపోతుంది. నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా ఈ సాగు చేసుకున్నప్పుడు ఈ సూచించిన మోతాదు అంటే 8-10 కిలోల కన్నా కూడా 2 కిలోలు ఎక్కువగా విత్తన మోతాదు పాటించినట్లయితే రైతాంగానికి సరిపోతుందని చెప్పి గుర్తుంచుకోవాలి. దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు చేసినప్పుడు ఎరువుల యాజమాన్యం విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే సిఫారసు చేసిన నత్రజని కన్నా కూడా 25% అధికంగా ఈ పద్ధతిలో పాటించవలసి ఉంటుంది. అంటే ఎకరానికి 60 కిలోల నత్రజని, అదేవిధంగా 20 నుంచి 24 కిలోల భాస్వరము మరియు 16 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను ఈ పద్ధతిలో పాటించవలసి ఉంటుంది. 24 కిలోల భాస్వరం విషయానికి కనుక వచ్చినట్లయితే ఒక బస్తా DAP,
అదేవిధంగా ఒక 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కిలో వేసుకొని భూమిలో కలియ దున్నుకోవడం అనేది చేసుకొని ఆ పైన వరి విత్తనాలను వేసుకున్న తర్వాత నత్రజని ఏదైతుందో 60 కిలోలను 3 సమభాగాలుగా చేసుకున్నట్లయితే సుమారుగా 120 నుంచి 125 కిలోల వరకు వస్తుంది. కాబట్టి దీన్ని 3 సమభాగాలుగా చేసుకొని విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి 40 కిలోలు, పిలక దశలో 40 కిలోలు మరియు చిరుపొట్ట దశలో 40 కిలోలు, మొత్తం 120 కిలోల వరకు చల్లుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఎరువులు వేసినప్పుడు రైతాంగం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బురద పదంలో వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీని తర్వాత ముఖ్యంగా మరో అంశం ఈ నీటి యాజమాన్యం. దీని లోపల మొదటి దశల్లో మనం నీరు నిలవగట్టడం అనేది ఈ పద్ధతిలో ఉండదు. మనకు అడపాదడపా కురిసేటువంటి వర్షాలు ఏదైతే ఉన్నాయో ఈ పంటకు సరిపోతాయి. ఏదైనా వాతావరణ మార్పుల మూలంగానో లేదా 7 నుంచి 10 రోజుల వరకు వర్షాలు కురవకుండా ఉన్నట్లయితే మాత్రము భూములను బట్టి అప్పుడు మనం తప్పనిసరిగా తళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పైన 25-30 రోజుల తర్వాత కొంత మనకు వరి పెరిగిన తర్వాత మామూలు నాటు వరికి ఏ విధంగా అయితే నీరు పెడతా ఉంటామో అదేవిధంగా నీరు నిలవగడతా ఉంటామో అదేవిధంగా ఈ పద్ధతిలో కూడా మనము నీరు నిలవగట్టి నీటి యాజమాన్యం అనేది చేపట్టవలసి ఉంటుందని చెప్పి గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఈ పద్ధతిలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కలుపు యాజమాన్యం. ఈ దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు చేసినప్పుడు మొదటి 45 రోజుల వరకు ఈ కలుపు సమస్య లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కలుపు సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వరి దిగుబడులు సగానికి సగం తగ్గిపోతాయని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. వరి విత్తనాలను మనం వేసిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపల పెండి మిథాలిన్ అనే కలుపు మందు ఏదైతుందో ఎకరానికి 1.2 లీటర్ల కలుపు మందును పిచికారీ చేసుకోవచ్చు. లేనట్లయితే పైరజోసల్ఫ్రాన్ ఇథైల్ అనే కలుపు మందు కూడా ఎకరానికి 80 గ్రాముల కలుపు మందును వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే పెండి మిథాలిన్ మరియు పైరజోసల్ఫ్రాన్ ఇథైల్ కలిపి ఉన్నటువంటి కలుపు మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆ కలుపు మందు కనుక అయినట్లయితే ఎకరానికి 600 మిల్లీలీటర్లు ఈ వరి విత్తనాలు వేసినటువంటి 24 నుంచి 48 గంటల లోపల ఎకరానికి 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఈ కలుపు మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన తర్వాత కూడా మనకు కలుపు రావడం అనేది పరిపాటి. ఈ కలుపును నివారణ చేసుకోవడానికి పెనాక్సిలామ్ ప్లస్ సయాలోఫాబ్ బ్యూటైల్ కలిపి ఉన్నటువంటి కలుపు మందు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 900 మిల్లీలీటర్లు లేదా ట్రయాఫోమిన్ ప్లస్ ఇథాక్సీ సల్ఫ్రాన్ కలిపి ఉన్నటువంటి కలుపు మందు కనుక ఉన్నట్లయితే 90 గ్రాములు లేదా మెటాసల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ కలిపినటువంటి కలుపు మందు కనుక ఉన్నట్లయితే 8 గ్రాములు. ఈ 3 కలుపు మందులలో ఏ కలుపు మందు అయినా కూడా రైతాంగం వాడుకోవచ్చు. అయితే ఈ కలుపు మందు పిచికారీ చేసినప్పుడు కూడా రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కలుపు మందు పిచికారీ చేసినాక 24 గంటల తర్వాత నీరు పెట్టుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా అదుపులోకి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ పద్ధతిలో మనం వరి సాగు చేసినప్పుడు ఇనుపధాతు లోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇనుపధాతు లోపము వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు తెల్లగా పాలిపోవడము, ఎదుగుదల నశించడము, అదేవిధంగా పిలక వేయడం అనేది కూడా తగ్గిపోతుంది. దీని నివారణ కోసము అన్నబేది 5 గ్రాములు మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేసుకోవడము, లేదా మనకు ఈ ఐరన్ సల్ఫేట్ కనుక ఉన్నట్లయితే 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఇనుపధాతు లోపాన్ని నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఈ దమ్ము చేయకుండా నేరుగా విత్తి వరి సాగు చేసే పద్ధతిలో మనకేంటంటే నీరు అనేది మనము కొంత మన అదుపులోనే నీరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీని లోపల మనకు ఈ చీడపీడల సమస్య అనేది కూడా నాటు వరి కన్నా కూడా తక్కువగానే ఉంటుంది. తద్వారా ఈ ఖర్చులు కూడా రైతాంగం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వానాకాలం లోపల బరువైన లేదా మధ్యస్థ నేలలకు చెరువుల కింద అదేవిధంగా కాలువల కింద మంచి అనుకూలమైనటువంటి పద్ధతి కాబట్టి ఈ రైతాంగం దీన్ని అవలంబించి ఖర్చులు తగ్గించుకొని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిద్దాం.